హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఓం గణేశాయ నమః. సో మనం శ్రీవారి ఇక్కడికి వచ్చినాం కదా, తిరుమల శ్రీనివాసం దగ్గరికి వచ్చినాం. సో మొన్న దర్శనం అయింది. మళ్ళీ కిందికి పోయిన తర్వాత మా బాస్ ఉండి ఏకాదశి కూడా ఉంది కదా రమ్మ అంటే కరెక్ట్గా 6 రోజులు పైన స్టే చేసినామండి. 6 days పైన, ఓం నమో వెంకటేశ్వర, 6 days పైన చేసినాం. సో దేవదేవుడికి అంటే ఇది మహీంద్రా మంచి కార్ అన్నట్టు, దేవదేవుడికి ఇష్టం కావచ్చు. కానీ శ్రీనివాసుడు అంటేనే నిత్య కళ్యాణం పచ్చ తోరణం. చూడండి తాళం, బస్ ఇది కిక్కు వేరే ఉంటుంది. దీన్ని కిక్కు కొడితే కీ ఒకసారి ఆన్ అయిన తర్వాత అంటే ఫ్యూల్ చూసుకునేది. వెనకటైతే 2005లో బంద్ అయింది. బస్ చాలా అయిపోయింది. ఆ చాలా అయ్యే స్టైలే ఘోరంగా ఉంటుంది అన్నట్టు మనకు. సేమ్ మనకు ఫస్ట్ గేరు వద్దా ఇంకొంచెం అనుకోమని అన్న. సో ఇదే మనకు 2005లో బంద్ అయింది ఇది కారు. సో మనకు కార్ అంటే పిచ్చి, అది ఇది అదా నేను కాకుండా వెహికల్ అంటే పిచ్చి కాబట్టి సీదా చలో. అయితే గోవిందా అయితే నీకు భయం అవుతుందా? గోవిందా అంటాడు అన్న. సో కారణం బండి నెంబర్ కూడా ఇక్కడ కనవనీయలేదు, తనకు కూడా ఇబ్బంది కాకుండా. చూడండి, వాహన దశ మీకు రావాలంటే ఖచ్చితంగా మనకు మెయిన్ ఏంటంటే స్వామివారు గరుడ వాహనం అంటే గరుడుకి, తర్వాత నందీశ్వరుడికి, శివుడికి నందీశ్వరుడికి కూడా మనం చేసుకుంటూ పోతుంది. బాగా సీట్ దగ్గరికి అయింది, వెనుక వచ్చి కొద్దిగా అవుతుందా ఈ ఫిక్స్డ్. సో చూడండి జీబులకు ఎంత క్రేజీ ఉంటుందో. శ్రీనివాసుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటే శ్రీవారు రోజు పెళ్లి చేసుకుంటాడు, రోజు పచ్చగా అందంగా ఉంటుంది దేవాలయం కాబట్టి స్వామివారి ఈ జీబులను ఇంత ఘోరంగా ఇష్టపడతాడు. సో మనం కూడా వాహనం అంటే పిచ్చి కాబట్టి మనం కూడా ఓయ్ మామ జరుగు. సో మనకు కూడా కార్ అంటే పిచ్చి కాబట్టి సో ఒకసారి అయితే చూద్దామని ఒకసారి డ్రైవ్ చేస్తున్నా. చూడండి జీబులు డబల్ సస్పెండ్ కమాన్ పట్టీలు ఉంటాయి రైట్. ఆ పైకి పద్మావతి విఐపి లొకేషన్ పోదామా ఇటు. అయితే జీబు నడుపుతా అంటే మాత్రం సంబరం అనిపిస్తుంది, ఎంత కొడుతా అంత. సో పోయి మంగళవారం కొత్త డ్రెస్ కొనిచ్చాడు శ్రీనివాసుడు, మళ్ళీ ఇవాళ కొత్త డ్రెస్. సో ఏకాదశి రోజు స్టేటా ఏకాదశి, తొలి ఏకాదశి. ఇవాళ నాకు 3 కార్లు అమ్ముడుపోయినాయి. మామ జరుగు వాడు లగ్జరీ బండర్స్. సో ఇదే వీళ్ళైతే చక్కగా కొట్టేస్తారు, కాకపోతే మనకు అవసరం లేదు అంత తొందర అట్లా. ఇదైతే హైలైట్, అది ఆ వీడియో చూడండి ఎంత పర్ఫెక్ట్ వస్తుంటుంది. ఇది కూడా ఒక షార్ట్ తీస్తాం మళ్ళా. శ్రీవారి వ్రతం అది. సో దేవదేవుడు నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు అంటే అది నేనే అని ఆ పుష్ప సినిమాలో క్రాస్ కాదు ఉంటే క్రాస్ ఉంటాయి కానీ. సో అది అంటారు కదా, అట్లనే జీబు కూడా శ్రీవారిని మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉండడు. సో ఆయన అంత లోకాల నాయకుడు, ఈ కలియుగ దైవం. నేను తీస్తున్నా. మా వాళ్ళు మేడారంలో గుండు కొట్టుకున్నాం ఇద్దరం, నేనేమో ఇక్కడ కొట్టుకున్నాం. మళ్ళీ మంగళవారం తీసుకున్నాం. మంగళవారం తర్వాత మళ్ళీ 3 days విజిట్ చేసి మళ్ళీ పోయినాం. నారాయణ సారు పిఏ, మళ్ళీ ఇక్కడ జేఈఓలో పార్థసారు సారు సిసి గారు మా బాస్ మెయిన్. సో 2 రూమ్లకు వాళ్ళు కూడా బాగుండాలి, ఎందుకంటే సెకండ్ కొడదామా రైటా కొడదామా. సో బండి అయితే మస్తు ఉంటుంది, బ్రేకులు గీకులు నంబర్ 1 వస్తాయి. సో ఇక్కడికి వచ్చి జీబు ఎక్కని వాళ్ళు ఉండరు, వీళ్ళు వాళ్ళని కాకుండా ఇక్కడికి ఇలకలకు ఉందా నా అవతలకి తిప్పన్నా ఇట్లా పోతాయి ఏమైతే. సో ఇక్కడ మాత్రం పరమ డిసిప్లిన్గా ఉండాలి. మెయిన్ వాష్రూమ్స్ కానీ ఉన్న వాటిని వాడితే చాలు. ప్లాస్టిక్ నిషేధం కాబట్టి నీళ్ళ డబ్బాలు తెచ్చుకోకుంటే చాలు. కింద కూడా నా కారు విఐపి లేన్లో వచ్చింది, నేను అది కూడా వీడియో పెట్టినా. మా గురువు నాకు ఏ టైంలో పరిచయం అయ్యాడు. నేను ఐబీలో అంటే పార్లమెంట్ బ్యాక్ సైడ్ గేట్లో డ్యూటీ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియో పెడుతున్నా. సార్ ఫోన్ చేసి అరే బాబు అది మా అంటే అరే అని ఎప్పుడు అనలేదు సారు, నెల్లూరు జిల్లా సార్ది. గౌడ్స్ సార్ వాళ్ళు రైటా, గౌడ్స్ సార్ వాళ్ళు. సో అరే నన్ను ఎప్పుడు అనలే, అరే అంటే సంతోషపడేటోని. అయితే జరుగు మామ పెట్టేస్తాను, భయం లేకుండా నడపచ్చండి జీప్ అయితే. మిర్చి సినిమాలో వాడు ఒక షర్ట్ వేసుకుని పోతారు చూసినావు, అంతా అది చిన్న జీపు. సేమ్ ఎక్సిలేటర్ సేమ్ అంత ఉన్నాయి కానీ పొట్టి కొద్ది వీళ్ళు ఎట్లా నడుపుతారో తెలియదు. వద్దు నన్ను
నేను రెగ్యులర్ ఎట్లా ఉన్నానో ఆగస్టు 3 తారీఖు 2023లో ఎట్లా స్టార్ట్ అయిందో అట్లే చూపిస్తున్నా. మేము మధ్యలో ఎత్తులకు నేను కనవాడు అంత బుచ్చగాలు వేసి వెయ్యం. అదే నిన్న మేము వచ్చినాం ఈ పద్మావతి గెస్ట్ హౌస్. ఫస్ట్ ఏమో ఒక మంత్రి గారిది, సెకండ్ ఇంకో మంత్రి గారిది. నాకు నచ్చదు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అంటే. అందులో తెలుగుదేశం అంటే నాకు బ్లడ్లోనే పడదు. కాకపోతే ఇక వాళ్ళకు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ మినిస్టర్ గారితోనే పోయినాం. ఇప్పటికి చాలాసార్లు లాస్ట్ వైసీపీలో ఉన్నప్పుడైతే మనకు ఎప్పుడంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నాకు జూపల్లి కృష్ణారావు సారు పేషి నుంచి వచ్చేది. లెఫ్ట్ పోదాం. జూపల్లి కృష్ణారావు పేషి నుంచి వచ్చేది. అసలు సార్ కూడా రాదు తెలియదు, కానీ అక్కడ నుంచే మనకు టీటీడీ లెటర్స్ టకటక ఇష్యూ అవుతాయి. ఎందుకంటే అక్కడ నగర కర్నూలు జిల్లా, ఇప్పుడు అది ఉమ్మడి మామనాలు ఎక్కువ మంది ఊరు కాబట్టి ఉందన్న తాకితే మాత్రం వోక్స్ వ్యాగన్ థర్డే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఇది మహీంద్రా అయినా BMW అయినా ఆడి అయినా మేము డబ్బులు చూస్తాం. ఈ సందులో ఈవో ఆఫీసు నిన్న నేను వచ్చిన ఇలా పైన కిందికి వెళ్ళా. ఈవో ఆఫీస్ అక్కడనే. సారు వాళ్ళు కాన్స్టేబుల్ అన్నారు, గుర్తుపడతారు కావచ్చు. ఎందుకు వెళ్దాం. సో మీరు ఆలోచించుకోండి, ఏ కారు కావాలన్నా ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ లేకుండా పని చేద్దాం. పోయిద్దాం సిటీకే ఉంటాం. సిటీకే కొండ మీద కూడా మనకు ఈ కారు ఆ కారు అని కాదు, ఏ కారు అయినా కూడా మనం అమ్మడానికి దాని పర్ఫార్మెన్స్, దీని ఇంజన్ పర్ఫార్మెన్స్. నేను చిన్న ఉన్నప్పుడు ముందట 8 మందిని వేసుకునేది. హుజరాబాద్ మా అమ్మమ్మ ఊరు పోతా అంటే ఇక ఇలా 8 మందిని కూర్చునేవాడు డ్రైవర్, కొస్తా కూర్చునేది. మొలకర్నూరు నుంచి కూర్చున్నవాళ్ళు నుంచి అటు. సో జీప్ ఉండే ప్రత్యేకత అది. ఇప్పటికి కూడా శ్రీవారు తనకు నచ్చినట్టుగా, శ్రీవారు అంటేనే దేవదేవుడు. ఇంకా తన మీద నాకు ఎంత ప్రేమ అంటే, నేను దర్శనం చేసుకునేటప్పుడు ఏడ్చినాను, ఇది మొక్కాలి అది మొక్కాలి అనుకుంటా. ఆడి ఓంగనే ఇది కూడా కొండపైన ఎక్కడ ఎట్లా తిప్పాలి గిలకలు తీసుకురా ఇన్నోక ఇష్టకాలం. సో ఊకే అనుకుంటా నేను ఇక్కడ మొక్కాలి, అక్కడ ఆడి ఓంగనే మర్చిపోతా. ఇవాళ అయితే దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది. సో సూపర్ అంటే సూపర్ అయింది దర్శనం. కటింగ్ కదా, కటింగ్ అయితే ఈజీ ఉంది, కానీ నాన్ పవర్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ స్టీరింగ్ కాదు. ఓకేనా సార్? సో ఈ బోర్డు మెంబర్తోని ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా VIP లెటర్ పెట్టుకున్నాం. శ్రీవారి దగ్గరికి వస్తున్నాం అంటే శ్రీవారికి ప్రేమ ఉండాలి మన మీద. సో శ్రీవారి ప్రేమ, ఏ బోర్డు లెటర్ తీసుకున్నా బస్సు 2200 పెడితే మంచి రూమ్ వస్తుందండి. 3500 అయితే మంచి రూమ్ వస్తుంది. ఖచ్చితంగా 2 days చేయాలి. 7 రోజులు ఉన్నా నేను కరెక్ట్గా 7 days. పోయిన మంగళవారం వచ్చిన అరుణాచలం దర్శనం చేసుకుని వచ్చినాం. అరుణాచలం కూడా చాలా బ్రహ్మాండంగా అయింది. మా సారే చేయించిండు. అక్కడ లోకల్ DGP తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిడ్డ. సో ఆ సార్ కోటాలో మనకు తక్కువ దర్శనం అయిపోయింది, కానీ చాలా గమ్మత్ అనిపించిందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసిరు కదా VIP క్వార్టర్స్ తిరుమలలో ఎంత పర్ఫెక్ట్ ఉంటాయంటే, బాత్రూమ్లు సోఫాలే సూపర్ ఉంటాయి, చాలా చాలా ప్రీమియం ఉంటుంది. సో ఏడుకొండలవాడ ఆశీర్వాదం మన ఢిల్లీ కార్స్ తెలంగాణలో ఉంది. చెట్టు పుట్ట తిరిగినాం ఇలా 7 రోజులల్లో. పాప వినాశనం కాడ కూడా నేను నా దమ్మారా కూర్చున్నాను బరాబరి. సో అట్లా పచ్చతోరణం, నిత్య కళ్యాణం, శ్రీవారు మనకు ఇదే. ఇలా మొత్తం ఉంటాయి కదా, బాలాజీ బస్ స్టాండ్, ANC కాటేజీలు అంటే ఇక్కడ బోర్డు చూసుకోండి, అయ్యో బ్లర్ అవుతుంది. బాలాజీ బస్ స్టాండ్, JNC, అన్నమయ్య భవన్, సన్నిధాన విశ్రాంతి, ఆదిశేష నారాయణగిరి, రాగిమాంబ. అంటే అదంతా కాదు, మనకు తొందర అంటే ఉచిత దర్శనం, ATC, రాంబాగిచా పార్కింగ్, సప్తగిరి అంటే టకటక ఐడియా వస్తుంది. ఇక బోర్డు చూడాలంటే చాలా కష్టం. మెల్ల. సో దేవుడైతే తన ఇష్టంతో పిలిచిండు, ఏదైతే తన ఇష్టంతో పిలిచిండో అంతే నిజాయితీగా మేము ఉన్నాం కాబట్టే దేవుడు మామా అవుతలేదా. సో ఏదైతే ఇష్టంతో పిలిచిండో అదే ఇష్టంతో దేవదేవుని దగ్గరికి మనం వచ్చినాం. మీ అందరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ప్రకృతి. అంటే మనం చేసే పని, దాన్ని దేవుడు మన దగ్గర క్యాచ్ చేస్తాడు. అరే నీకు అట్లా అనిపిస్తుంది, ఈమె నన్ను డ్రైవింగ్ చేస్తుంటే కూడా క్షణం తిరుగుతూ ఉంటుంది, ఇటు పోతుంది అటు పోతుందా అని. మేము నెలకు ఒక 6000-7000 కిలోమీటర్లు తిరుగుతాం మా స్కోడాలు. సో ఇప్పుడు ఏంటంటే ఆమె తోలకపోయినా కూడా అటు పోతుంది ఇటు పోతుంది అంటుంది అన్నట్టు. సో అంటే ఒకసారి మందిలో కూడా చెప్పిన. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. అన్నకు కూడా థ్యాంక్ యూ జీవించిండు అడగానే. ఎందుకంటే నాకు డ్రైవింగ్ అంటే పిచ్చి, ఇంగ్లా అని కాదు,
ఈ జీబీ అయినా ఏ జీబీ అయినా ఆర్టీసీ బస్ అయినా శ్రీవారి బస్ అయినా మనం ఆ అవకాశాన్ని కల్పించిందే దేవదేవుడు. ప్రతిరోజు నేను నందీశ్వరునికి గరుడ వాహనునికి మొక్కుకుంటా. ఈసారి అయితే పెద్ద బతుకమ్మ ముందు రోజు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడనే ఉంటా. ఇక ఇప్పుడే బుక్ అంటే అప్పుడప్పుడు బుక్ అయిపోతుంది ఏదో ఒకటి. సో మేము ఖచ్చితంగా డీజిల్ కార్లు చాలా మంచి కార్లు అమ్ముతాం. ఓహో మామ స్టేట్ బైపాస్గా అట్లా పోదామా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. తిరుమలలో మనకి ఏంటంటే లెఫ్ట్ తీసుకోనా? లెఫ్ట్ ఉందా? లెఫ్ట్ సైడా? రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోండి బైపాస్ కదా? రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోండి. ఓ మామ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కార్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, తమిళనాడు కార్లు ఎక్కువ ఉంటాయి. ఏపీ 39 తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. బాగుబాయ్. సో మిగతా వాటితో పోల్చుకుంటే అవి తక్కువ. సో ఆలోచించుకోండి, ఢిల్లీ కార్స్ తెలంగాణలో మీరు కారు కొన్నా, మేము ఇన్స్పెక్షన్ చేసిన సస్పెన్షన్ అంటే ఏంటిది, టైర్లు అంటే ఏంటిది, అబ్బ అంటే ఏంటిది, గేర్ బాక్స్ అంటే ఏంటిది, క్లచ్ ఏంటిది, అవన్నీ ఏంటో మేము చూసుకుంటాం. నేను 2.5 సంవత్సరాల కింద అమ్మిన కారు కూడా ఈ ఆటి వరకు కూడా చిన్న ప్రాబ్లం రాలే. బైపాస్ ఇదే. సో చిన్న ప్రాబ్లం రాలే. ఇది ఎటు చక్కగా పోదాం అలా ఇట్లా పై కదా. అబ్బో లాంగ్ అవుతుంది, లాంగ్ అవుతుంది రా, తిద్దాం ఏం కదపా, 10 నిమిషాలు తిద్దాం. సో మీరు ఆలోచించుకోండి, మనకి ఏదైనా కూడా ఆ భగవంతుడు ఈ నిజంగా శ్రీనివాసుడు అంటే వైకుంఠం రావడమే గొప్ప. నాకైతే నా తలనీలాలు నేను చిన్నప్పుడు జడదాగా అయిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసిర్రు. సో ఆ రోజు హన్మకొండలో ట్రైన్ ఎక్కినాం, మా నాయనమ్మ మేమంతా వచ్చినాం. సో అంటే మా ఇంట్లో ఒక నన్నే తీసుకొచ్చింది. ఇక మా చిన్న దొంగ వాడు ఎన్నో నాకు అన్నం పెట్టి ఆ కుటుంబం నుంచి నేను అన్నం తినలే. సో అట్లా సో అట్లా ధర్మంగా నియతగా కార్లు అయితే తీసుకొస్తాం. ధర్మంగా నియతగా మేము 2 ఏళ్ళ కింద నేను నిన్న కూడా మన వీడియో చెప్పిన అరుణాచలం వీడియోలో, నువ్వు ఎంత ప్రయత్నం చేయి, ఇలా పండగ కాబట్టి తీస్తున్నా, ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకు 1-2 ఎన్ఓసీలు ఆగుతున్నాయి. శ్రీవారి అందాలు 2 కాళ్ళు కాదు 4-5 కాళ్ళు పెట్టినా సరిపోదు, అంత ప్రేమ. చూసుకోండి, పంప్ ఇక్కడ వేసారు, అక్కడ ఐఓసీ కూడా తీసేసి పంప్ ఇక్కడ వేసారు. లెఫ్ట్ కూడా మళ్ళీ ఒక బైపాస్ రాంబగిషాకు ఉంటుంది అది. సరే ఇక అన్న కొద్దిసేపే కదా, అన్న కూడా పాపం ఇబ్బంది. ఏమవుతుంది అన్న? అరే నేను విఐపీయే, నేను యూనిఫామ్ సర్వీస్, నేను పోలీసే, ఓకేనా అన్న, టెన్షన్ పడకు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. బస్ డిపో ఇక్కడ ఉంది, టీటీ ట్రాన్స్పోర్ట్. ఎత్తుగా ఎక్కిస్తున్నాం కదా, ఖచ్చితంగా కార్ అంటే ఇది మీకు 100% హిల్ స్టేషన్ నాన్ హిల్ స్టేషన్ నడుస్తుంది అన్నప్పుడే చేస్తాను. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినా దయచేసి చెడు చేయకండి. అంటే ఎక్కడ పడదక్కడనే మలమూత్ర విసర్జన అంటే బాత్రూమ్ కూడా అట్లా చేయకండి. వేరే వాళ్ళను అసహించుకునేటట్టు చేయకండి. దమన మీకు కోపం వచ్చినా కొద్దిగా అణిగిమణిగుండుర్రి. నా తరపున ఆ శ్రీవారి బిడ్డగా అంటే తన ఆశీర్వాదంతో వచ్చినాయి కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, ఇతరులకు గౌరవిస్తే సరిపోతుంది అంతే, ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద అనుమానం పెద్దపల్లి జిల్లా మా వాళ్ళది, అంటే ఉమ్మడి కరీంనగరే. నాది ఉస్నాబాద్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే సిద్దిపేట అయింది కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఆఫీస్ పెట్టాం. కనీసం 40-45 కార్లు ఉన్నాయి. ఈరోజు అయితే ఏకాదశి, ఎకోస్పోర్టు, రెండు ఎకోస్పోర్ట్లో ఇంకోటి పెద్ద బండి, మొత్తం 3 బండ్లు సెల్ అయినాయి. సో థ్యాంక్ యూ. ఆ దేవదేవుడు ఈ అవకాశం కూడా, ప్రతి అవకాశం దేవదేవుడు కల్పించేదే. చక్కగా గల్లకెళ్ళి ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి నువ్వు చెప్తావా? ఆవు ఆ సందర్భాలు పోరా అమ్మ, డౌన్ కాదే గట్లా పోతుంది, అట్లా పోరా. ఓకే, సో శ్రీవారి ఏసీ బస్సు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి 2 లక్షల బడ్జెట్లో కూడా పోదాటు.
సో ఖచ్చితంగా లెఫ్ట్ నీకు భయం అవుతుందా నేను అడుగుతుంటే? ఏమైంది? నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఆ దేవదేవుడు, ఆ పద్మావతి సమేత శ్రీనివాసుడు సో మనకి అవకాశం ఇచ్చినందుకు ఈ అన్నకు కూడా చూపెట్టాను. సో థ్యాంక్ యూ. అన్న కూడా వద్దు, ఎందుకంటే ఇలా మంచి అవుతుంది చెడు అవుతుంది. ఎప్పుడైనా పోలీసుని నమ్మకూడదు, ఏం యాక్షన్ తీసుకుంటే ఏం తీసుకోదు, రైటా? ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ వాడు చెప్తున్నా, మా దగ్గర హానరబుల్ ఆఫీసర్ ఉంటే 10 నిమిషాల 25 ఏళ్ళు సర్వీస్ చేసినోడు కూడా మొన్నగా జగిత్యాల ఆర్టీఓ వాడు ముసలోడు ఇంకొక 6 నెలలు అయితే రిటైర్డ్ అయ్యాడు, వాడికి పైసలు ఇంటికి పోకుండా అయింది. సో టైం అనేది మనం చెప్పలేము, భగవంతుడు 50% అయితే మనం 50% చూసుకోవాలి. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గోవిందా.